అన్నయ్య వందనాలు. ఆ, సహోదరులు ప్రభుదాస్ గారు ప్రార్థన చేస్తారు. తమ్ముడు ప్రార్థన చేయండి అన్నయ్య. అలాగే. మొదటిగా తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఆన్లైన్ లో ఉన్నటువంటి సహోదరులందరికీ వందనాలండి. అప్పారావు గారికి, స్వామి గారికి వందనాలు తమ్ముడు. రవికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, మీ ఉన్నతమైన ఘనమైన నామమునకు వేవేల కొలది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు ఉదయకాలమున చెల్లించుకొనిచున్నాం. మా ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి మీరు మాకు చేసిన గొప్ప ఉపకారములను బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, ఈ సమయంలో మీ నామాన్ని స్తుతించి మహింపరుచుకొని మీ పరిశుద్ధమైన వాక్య భాగములను లేఖనములను చదువుకున్నటకు మీరు మా ఎడల చూపిన కృపను బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. దయగలిగిన మా తండ్రి, ఈ సమయంలో మేమందరం కలిసి మిమ్మల్ని స్తుతించి మహింపరుచుకొని మేమందరము కలిసి మీ వాక్యమును నేర్చుకొని ఇంకా తండ్రి మేము ఆత్మీయంగా ఎదగవలసినటువంటి విషయాల్లో ఎదుగునట్లు కృప చూపమని, వాక్యాన్ని బోధించున్నటువంటి సహోదరులను దీవించమని, అందరిని కాపాడమని, అందరికీ జ్ఞాన వివేకములను అనుగ్రహించమని, ఈ యొక్క తండ్రి బైబిల్ తరగతి, ఈ ఆన్లైన్ ద్వారా జరిగించేటువంటి బైబిల్ తరగతి దయగలిగిన మా తండ్రి సజావుగా సాగునట్లు, ఎలాంటి అంతరాయం కలగకున్నట్లు, అనేక మంది ఇందులోనికి వచ్చి మీ వాక్యాన్ని నేర్చుకున్నట్లు కృప చూపమని, ఇలా కొనసాగించడానికి రవికి కావలసినటువంటి జ్ఞానమును, ఆరోగ్యమును, ధైర్యమును ఇచ్చి నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట ఈ మనవులు అడుగుచున్నాం మా ప్రియ పరలోకమందున తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. వందనాలు అన్నయ్య. తమ్ముడు, ఆదికాండం అన్నయ్య. 4వ అధ్యాయం చదవ కదా. 3 అధ్యాయాలు చదివాం. 3 అధ్యాయం వరకు 3 అధ్యాయం చదివేశారుగా. నిన్న 3 చదివేసి 4వ అధ్యాయం దాకా నువ్వు చదువు తమ్ముడు. కాదు, 4 అధ్యాయం చదవలేదు. నేను చదవాలనుకుంటున్నాను, మరి ఏమైనా అవకాశం ఇస్తే. 3 అధ్యాయాలు చదివాము, 4వ అధ్యాయం చదవాలి. సరే, ఖచ్చితంగా పిలుస్తాను. ఓకే. నేను అప్పారావు 7 వచ్చిన వరకు చదువుతా అంతే. ఓకే ఓకే, అట్లాగానే. ఓకే. అప్పారావు అన్నయ్య కీర్తనగా పాడి నామాన్ని మహింపరచవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతలు. చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు నామంలో ఉదయకాల వందనములు, శుభములు తెలియపరచుకుంటున్నామండి. పాట పాడుకుందాం. కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక అనే పాట పాడుకుందాం. కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక, కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక, కలుగునున్నతమైన ఘనస్థలములందున, కలుగునున్నతమైన ఘనస్థలములందున నెలకు సమాధానం నరులకాయనదాయా కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన దేవా,
పరమారాజా సర్వ పరిపాల ప్రభువైన దేవా పరమారాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమా జనక నిన్ను పరిపూర్ణ శక్తి గల పరమా జనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక మహిమ పరచోచు ఆరాధించుచున్నాము నిన్ను మహిమ పరచోచు ఆరాధించుచున్నాము నిన్ను మహిమాతిశయమును మదిదాలంచియో నీకు మహిమాతిశయమును మదిదాలంచియో నీకు మహిని మా స్తుతి కృతజ్ఞత నిచ్చుచున్నాము కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక ఏక కుమార యేసు ప్రభువా యెహోవా తనయ ఏక కుమార యేసు ప్రభువా యెహోవా తనయ లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక లోక పాపములు మోయుచు బోవు యేసు రక్షక లోక పాపములు మోయుచు బోవు యేసు రక్షక వాసిగా జనకుని కుడి వైపున కూర్చోండి వాసిగా జనకుని కుడి వైపున కూర్చోండి యేసు మా ప్రార్థనలకించి కనికరించు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక వందనాలండి వందనాలు అన్నయ్య. వందనాలు. చక్కగా మీరు ఎలాంటి మంచి మంచి ఆణిముత్యం లాంటి పాటలు పాడుతున్నారు ప్రతిరోజు. మన ప్రభుత్వ అన్నయ్య కానీ స్వామి గారు కానీ అలాగే మీరు కానీ ఇప్పుడు ఇట్లా ప్రతిరోజు ఇట్లా చక్కగా మంచి పాటలన్నిటినీ కూడా యూట్యూబ్లోకి వెళ్ళిపోతున్నాయి మీరు పాడినట్టు. అయితే ఇప్పుడే ఎప్పుడో రిలీజ్ అవుతాయి వారికి టైం వచ్చినప్పుడు. చాలా బాగున్నాయి పాటలు కూడా, అర్థవంతమైనటువంటి పాటలు. ఇట్లాంటి పాటలు మళ్ళీ అసలు దొరకవు. రేపు తర్వాత తరంలో పాడేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉండొచ్చు ఈ పాటలు. వందనాలు అన్నయ్య. తర్వాత రెండవ పాట ఎవరు పాడతారు? స్వామి గారు పాడతారా లేదంటే ప్రభుదాస్ అన్నయ్య మీరు పాడండి. స్వామి గారు
ఈరోజు బైబిల్ చదువుతా అన్నారు. ఓకే. స్వామి గారు పాడతాడండి, స్వామి గారు పాడతాడు. సరేనా? సరే పాడినా నేను. సరే తమ్ముడు. గేహాజీ పరుగేలా ఓ మానవ నయమాను కుష్టే ఇక మానవ అన్న పాట పాడదాం. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడొచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామంలో వందనాలు. అధ్యక్షుల వారికి వందనాలు. దేవకరణ గారికి కూడా వందనాలు. గేహాజీ పరుగేలా ఓ మానవా నయమాను కుష్టిగా ఇక మానవా ఇక నిల్వరా. గేహాజీ పరుగేలా ఓ మానవా నయమాను కుష్టిగా ఇక మానవా ఇక నిల్వరా. ఇహలోకమాసింప పరుగేలరా గేహాజిని అందు కనిపించరా. ఇహలోకమాసింప పరుగేలరా గేహాజిని అందు కనిపించరా. శాపాల పాలాయ గమనించరా తిలకించరా. శాపాల పాలాయ గమనించరా తిలకించరా. గేహాజీ పరుగేలా ఓ మానవా నయమాను కుష్టిగా ఇక మానవా ఇక నిల్వరా. ఐగుప్త ధనమేల నాశించును ఇహలోక భాగ్యాలు మురిపించెను. ఐగుప్త ధనమేల నాశించును ఇహలోక భాగ్యాలు మురిపించెను. మురిపించి నశించి ధనమేలరా ప్రభు మేలురా. మురిపించి నశించు ధనమేలరా ప్రభు మేలురా. గేహాజీ పరుగేలా ఓ మానవా నయమాను కుష్టిగా ఇక మానవా ఇక నిల్వరా. ఆశించి ఆకాను బంగారము నశించిపోయేను తన వారితో. ఆశించి ఆకాను బంగారము నశించిపోయేను తన వారితో. ఆకాను శోకాలు మనకెందుకో ప్రభునందుకో. ఆకాను శోకాలు మనకెందుకో ప్రభునందుకో. గేహాజీ పరుగేలా ఓ మానవా నయమాను కుష్టిగా ఇక మానవా ఇక నిల్వరా. బాలాకు బహుమానలాకై బేలాము నడిచేను బహుదూరమై. బాలాకు బహుమానలాకై బేలాము నడిచేను బహుదూరమై. మది నుంచి పయనించి ప్రభు త్రోవలో ఆ నావలో.
మది నుంచి పయనించు ప్రభుత్రోవలో ఆ నావలో గేహాజి పరుగేలవో మానవా నయమాను కుష్టిగా ఇక మానవా ఇక నిల్వరా మన పౌర సత్యంబు పరమందునా ప్రభు యేసు వసగేను తన ప్రేమను మన పౌర సత్యంబు పరమందునా ప్రభు యేసు వసగేను తన ప్రేమను ఇహలోక భాగ్యాలు మనకేలను మనసేలను ఇహలోక భాగ్యాలు మనకేలను మనసేలను గేహాది పరుగేలవో మానవా నయమాను కుష్టిగా ఇక మానవా ఇక నిల్వరా. అన్నయ్య వందా అన్నయ్య, అధ్యక్ష గారికి వందనాలు, అవకాశం ఇచ్చిన వారికి. వందనాలు అన్నయ్య, వందనాలు. చక్కగా మంచి కీర్తన పాడారు, హెచ్చరిక కీర్తన పాడారు. మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఓకే తమ్ముడు, వందనాలు. మరి యొక్క ప్రాముఖ్యమైనటువంటి భాగం వాక్య పట్టణంలోనికి వెళ్దాము. మీరే చదువుతా అన్నారుగా, మొదటి 7 వచనాలు మీరే చదవండి. 8 వరకు. ఆదికాండము 4వ అధ్యాయం 8 వచనాలు. తర్వాత ఒక 8 వచనాలేమో 8-9 వచనాలు అప్పారావన్న చదువుతారు. తర్వాత మిగతాయి నేను చదువుతా. ఓకే తమ్ముడు, చదవమంటారా? చదవండి. సరే, ఆదికాండము 4వ అధ్యాయము 1 నుంచి చదువుతున్నాను. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేనొక మనుషుని సంపాదించుకొని నున్నాను. తర్వాత ఆమె అతని తమ్ముడు ఏబేలును కనెను. ఏబేలు గొర్రెల కాపరి, కయను భూమిని సాధ్యపరిచేవాడు. కొంతకాలమైన తర్వాత కయను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చును. హేబేలు కూడా తన మందలో తొలుచూలిన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చును. యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్య పెట్టును. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబిచ్చుకొనగా, యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకునవా? సత్క్రియ చేయని ఎడల వాటికి పాపము పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదవనెను. కయను తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడును. వారు పొలములో ఉన్నప్పుడు కయను తన తమ్ముడైన ఏబేలు మీద పడి అతనిని చంపెను. వందాలండి. అలాగే మిగతా 9వ వచనం నుండి ఇంకొక 9 వచనాలు అప్పారావన్న చదువుతారు. యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని కయీనును అడగగా, అతడు, నేను ఎరగను, నా తమ్మునికి నేను కావలివాడునా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది.
కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై యుందువనెను. అందుకు కయోను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినై యుందును. కావున నన్ను కనుగొనువాడు ఎవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయోనును చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 అంతలు కలుగును అనెను. మరియు ఎవడైనను కయోనును కనుగొని అతనిని చంపకయుండునట్లు యెహోవా అతనికి ఒక గురుతు వేసెను. చదవండి ఇక్కడి నుంచి మీరు. ఓకే, అలాగే 16వ వచనం నుంచి చదువుతున్నాను. అప్పుడు కయోను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదోనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉండెను. కయోను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హానోకు అను పేరు పెట్టెను. హానోకుకు ఈరాదు పుట్టెను. ఈరాదు మహూయాయేలును కనెను. మహూయాయేలు మతూషాయేలును కనెను. మతూషాయేలు లెమేకును కనెను. లెమేకు 2 స్త్రీలను పెండ్లి చేసుకొనెను. వారిలో ఒక దాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా. ఆదా యాబాలును కనెను. అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించు వారికి మూల పురుషుడు. అతని సహోదరుని పేరు యాబాలు. ఇతడు సితారను సహానికను వాడుక చేయు వారికి అందరికి మూల పురుషుడు. మరియు సిల్లా తూబల్కాయినును కనెను. అతడు పదును గల రాగి పనిముట్లన్నింటినీ ఇనప పనిముట్లన్నింటినీ చేయువాడు. తూబల్కాయిను సహోదరి పేరు నయామ. లెమేకు తన భార్యలతో, ఓ అదా, ఓ సిల్లా, నా పలుకు వినుడి. లెమేకు భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకై ఒక మనుషుని చంపి తిని, నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పొడుచు వాని చంపి తిని. 7 అంతలు ప్రతిదండన కయోను కోసము వచ్చిన ఎడల లెమేకు కోసము 77 అంతలు వచ్చున నేను. ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయోను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించననుకుని అతనికి షేతు అని పేరు పెట్టెను. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఎనోషు అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. అనగా ఇప్పుడు చదవబడినటువంటి 4వ అధ్యాయం గురించి అప్పారావు గారిని ఒక 5 నిమిషాలు క్లుప్తంగా ఇంపార్టెంట్ విషయాలు మాత్రమే ఈ అధ్యాయంలో చెప్పాలని నిర్ణయం అనుకున్నాము. చెప్పండి. తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతలు. మీ అందరికీ క్రీస్తు ప్రభు నామంలో మరి ఒకసారి వందనాలు.
ఈ అవకాశాన్ని కల్పించిన దేవునికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క అధ్యాయంలో ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయము ఇది. దీంట్లో కొన్ని విషయాలు అక్కడక్కడ మనము పరిశీలన చేద్దాం. 3వ అధ్యాయంలో స్త్రీ మూలంగా శాపం రావటం మనం చూసాము. 4వ అధ్యాయంలో వివాహాలు జరగటం ఒకటి, పిల్లలను కంటం మెయిన్. ఇక్కడ కయ్యూన్ ఏమున్నదంటే, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను. ఇప్పుడు పిల్లల్ని కనేటప్పుడు మనకి ఏమి జ్ఞాపకం రావాలంటే, దేవుడు అనుగ్రహించాడు, దేవుడు ఇచ్చాడు బహుమానము. ఈ బహుమానాన్ని లేకపోతే స్వాస్యమును, కుమారులైతే స్వాస్యము, గర్భఫలము యెహోవా బహుమానం అనే సంగతి మనందరికీ అది గుర్తే. ఇటువంటి ఈ ఇద్దరు పిల్లల్ని కన్న తర్వాత వీళ్ళకి దేవుడు ఉన్నాడని, దేవునికి మనం శ్రేష్ఠ భాగం ఇవ్వాలని వాళ్ళకి ఎవరు చెప్పుంటారు? వాళ్ళ తల్లిదండ్రులు చెప్పుంటారు. అందుకోసమే మనం కూడా పిల్లలకి పుట్టినప్పటి నుంచే దేవుని గురించినటువంటి సంగతులను తెలియపరుస్తూ దేవుని మీద భయం పుట్టేటట్లుగా పిల్లల్ని నడిపించాల. ఇక్కడ మనం ప్రాముఖ్యంగా చూడవలసింది ఏంటంటే, శ్రేష్టమైన భాగము, తర్వాత పిసినతనంగా లేకపోతే ఇద్దామా మానేద్దామా. అందుకోసమే మనం కానుకలు ఇచ్చేటప్పుడు కూడా ఏం చదువుతాం అంటే, బలవంతంగా కాకయు అని చదువుతాం. మనస్పూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా, హృదయంలో నిర్ణయించుకున్న ప్రకారంగా అనే వాక్యాన్ని మన అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలోను 9వ అధ్యాయం 6 నుంచి 9 వచనాల్లో మనం కానుకలు పట్టేటప్పుడు ఆ మాటలు మనం చదువుతూ ఉంటాం. సణుక్కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నిర్ణయించుకున్న ప్రకారంగా సంతోషంతో మన యొక్క కానుకలను సమర్పించాలనే. ఇక్కడ ఏం జరిగింది? ఇప్పుడు ఇవ్వకపోతే దేవుడేం అడగడు, కానీ ఈయన ఏం చేశాడు? మనసు పూర్తిగా సంతోషంతో తనకి కలిగినట్లు మంచిది ఇవ్వలేదు. హేబేలు మంచిది ఇవ్వడం జరిగింది. అసూయ, పగ, నరహత్య ఆనాడే అక్కడే పుట్టడం మనం చూసాం. వచ్చి అడిగితే ఏం చెప్పాడు? అయ్యా, మీ తమ్ముడు కనబడతలేదు, ఎక్కడా అని అడిగితే ఏం సమాధానం చెప్పాడో చూడండి. వాళ్ళ అమ్మకంట ఘోరంగా చెప్పాడు. వాళ్ళ అమ్మే చెప్పింది, అది నా తప్పేం కాదు, అగో ఆయన వచ్చాడు తినమన్నాడు బాగున్నది అంటే నేను తిన్నాను. ఆ తర్వాత ఆదం ఏం చెప్పాడు? ఇది నా తప్పు కాదు, నేనేం వెళ్ళి బుద్ధిపూర్వకంగా వెళ్ళి తీసుకొని నేనేం తెచ్చుకొని తినలేదయ్యా, నువ్వు నన్ను ప్రశ్నించడానికి. అగో ఆమెను ఇచ్చావు కదా నాకు, ఆమె ఇస్తే నేను తిన్నాను అనేట్లా. ఇక్కడ కూడా ఏం చెప్పాడు? నా తమ్ముడికి నేనేమైనా కాపలా వాడినా? అడిగింది ఎవరు? దేవుడు. నా తమ్ముడికి నేనేమైనా కాపలా వాడినా అని దేవునికే తల తిరిగినట్లుగా సమాధానము చెప్పడం జరిగింది. సో ఈ భాగంలో మనం నేర్చుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి క్రైస్తవుడికి ఏంటంటే, నేను చేసినటువంటి ఏ అబద్ధమైనటువంటి పని అయినా సరే దేవుడు చూస్తూ ఉన్నాడు. అందుకే అంటాడు కీర్తనకారుడు ఒక చోట, పక్షి చూస్తూ ఉండగా వల వేయుట వ్యర్థము అంటాడు. అది చూస్తుంది, అది వలలోనికి రాదు. కాబట్టి మనం ఏ చెడ్డ క్రియ ఎవరికి తెలియకుండా మనం చేసినా సరే దేవుడికి అది తెలిసిపోతుందనే సత్యాన్ని మనం ఇక్కడ గ్రహించుకోగలం. ఆయన చూడలేదు అనుకున్నాడు, తమ్ముడిని చంపేశాడు, కానీ
ఆ రక్తము దేవునికి మొరపెట్టిందంట. ఎందుకంటే రక్తము ప్రాణం. కాబట్టి ప్రాణం ఆయన ఎందులో ఉంటుందని మనం బైబిల్ చెప్తుంది, రక్తంలో ఉంటుంది. కాబట్టి ఆ రక్తం మొరపెడతాం మూలంగా దేవుడికి ఆ మొర వినబడినట్లుగా ఇక్కడ మనం చూసాం. దాని వలన ఏమొచ్చింది కయ్యోనికి? ఆ నేల శపించబడడం జరిగింది. కయ్యోను మూలంగా భూమి తన యొక్క సారాన్ని కూడా ఇవ్వనీయకుండా దేవుడు చెప్పడం జరిగింది. నువ్వు ఎంత కష్టపడితే మాత్రం ఈవేళ కలుపులు తీయడము, ఇవన్నీ లేవకుండా పండవలసినటువంటి పంటకి ఈ కయోను మూలంగా 2 సార్లు కలుపు తీయాల. ఏమన్నాడు అక్కడ? నీవు నేలను సేద్యపరుస్తావు, అది దాని సారాన్ని ఇవ్వదు. ఏమిస్తుంది సారానికి బదులు? గచ్చ పొదలను, బలురక్కస చెట్లను మొలిపిస్తుంది. అవి మొలిపించినప్పుడు నేను వరి నాటితే అవి అడ్డంగా పుడితే వాటిని తొలగించకపోతే వరేమో కిందకి వెళ్తుంది, ఆ చెట్లేమో పైకి వస్తాయి. కాబట్టి నేల శపించడం మూలంగా ఆ మనుషుడికి పని ఎక్కువ పంచాడు. అది అర్థమైంది బాగా కయ్యూనికి కూడా. అయ్యో, అయితే నేను ఇంకెందుకు బతకడం, ఇంత శాపానికి గురయ్యాను, ఏ మనుషుడు ఒకడు నన్ను కనుగొని ఉంటే బాగుండు అనేటట్టుగా మరలా ఆయన చెప్తేప్పుడు ఏమన్నాడు? నీకు నిన్నెవరైనా చంపితే 7 అంతలు వానికి శిక్ష కలుగుతుంది అని చెప్పడం జరిగింది. చాలా మంది ఏమనుకుంటామంటే, నేను కష్టపడ్డాను, నాకు ఎందుకు ఇలాంటి అవమానం, లేకపోతే నాకు ఎందుకు ఈ వేదన, దేవా నన్ను తీసుకెళ్ళిపో అని అంటారు. నేను చచ్చిపోతే బాగుండు అంటారు. కానీ అది దేవుని చేతిలో ఉన్నది అనే సత్యాన్ని ఇక్కడ మరి ఒకసారి మనం జ్ఞాపకం తెచ్చుకోవచ్చు. ఒకవేళ నేను శపించబడ్డాను కాబట్టి నేను ఎందుకు బతికుండడం అనేసి తాను చంపుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. ఒకవేళ ఎవరైనా చంపడానికి వచ్చినా ఏం చెప్పాడు? 7 అంతలు శిక్ష ఆ చంపిన వ్యక్తికి వస్తుంది. కాబట్టి ఎవరు కయ్యూన్ను ముట్టుకోవడానికి అవకాశం అనేది లేకుండా పోయింది. తర్వాత ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పెళ్లి చేసుకోవటం. ఇక్కడ మనం చూసాం, ఇద్దరు ఈ ఆనోకు ఊరు కట్టించడం చూసాం. ఆ ఊరికి ఆనోకు తండ్రి, ఆ ఊరికి ఆనోకు అనే పేరు పెట్టడం ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ రోజుల్లో కూడా అక్కడక్కడ ఉన్న గ్రామాలకి, రోడ్లకి మన పూర్వీకుల్లో కొంతమంది పేర్లు పెడతారు. తర్వాత ఆయన లెమెకు కనెను. లెమెకు 2 స్త్రీలను పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ 2 స్త్రీలు కూడా మళ్ళా పిల్లల కన్నం మనం చూసాము. అయితే ఈ అధ్యాయంలో ప్రాముఖ్యమైనటువంటిది దేవునికి ప్రార్థన చేయడం. ఎంతవరకు దేవునికి ప్రార్థన చేసినట్లుగా మనము చూడలేదు. 3వ అధ్యాయంలో కానీ 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవునికి ప్రార్థన అనేది కనబడుతుంది. అక్కడైతే వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళు భాగాలు తీసుకొచ్చి ఇచ్చారు, కానీ దేవునికి పేరట అక్కడ ప్రార్థన చేసినట్టుగా కూడా మనం ఎక్కడ చదవలేదు. ఈ 4వ అధ్యాయం చివరికి వచ్చేసరికి మాత్రం ఆ ప్రార్థన అనేది మనకి కనబడుతుంది దేవునికి. చూద్దాం చివరిలో. లెమెకు కోసము 77 అంతలు వచ్చును. అంటే ఒకవేళ ఆ లెమెకు కూడా సేము అదే కోరుకున్నాడు. ఒకవేళ నాకు ఇది వీళ్ళట్లా
77 అంతలు శిక్ష నాకు వచ్చిన కాక. ఎందుకు ఈ మాట ఏమైనా అన్నాడంటే చూడండి 23 నుంచి, ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినుడి, లెమేకు భార్యులారా నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకై ఒక మనుషుని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాన్ని చంపితిని. 7 అంతలు ప్రతిదండన కయోను కోసం వచ్చిన ఎడల నాకు కోపము 77 అంతలు వచ్చుననెను. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయోన్ని చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించుననెను అనుకొని అతనికి సేతు అను పేరు పెట్టెను. మరియు సేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోష అను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. సో చూడండి, ఇక్కడ సేతు వంశావళి అని మనం చెప్పుకోవడానికి ఇది రాసుకోవాలి ప్రతి ఒక్కరం కూడా. సేతు వంశంలో నుంచి వచ్చినటువంటి వారు ప్రార్థన ప్రారంభించారనేది కూడా మనం రాసుకోవచ్చు. ఆయన ఎవరు? ఆయన పేరేంటి? ఏనోషు. ఏనోషు ప్రార్థన చేయడము ప్రారంభము ఆయనదే అనేది ఈ యొక్క 4వ అధ్యాయంలో ప్రాముఖ్యమైనటువంటి 3 సంగతులను మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు దేవునికి ప్రార్థన చేయడం ప్రాముఖ్యమైనది, తర్వాత నరహత్య జరగడము, తర్వాత శ్రేష్ఠ భాగము ఇవ్వడము, ఇవి ఈ 4వ అధ్యాయంలో ప్రాముఖ్యమైనటువంటి సంగతులు. అందరికీ వందనాలు. ఎవరికైనా అర్థం కాకపోతే వీటిలో కూడా మన సహోదరులు కిరణ్ గారు ఉన్నారు. వారు అనుభవం కలిగినటువంటి వారు కాబట్టి వారు కూడా అక్కడక్కడ టచ్ చేయొచ్చు. సమయాన్ని మీకు అప్పగిస్తున్నాను. 5 నిమిషాలు అన్నారు, 10 నిమిషాలు అయిపోయినట్టు. వందనాలన్నయ్య, చాలా చక్కగా చెప్పారు. 15 నిమిషాలు అయింది. ఓకే, అయితే పర్లేదులే. సరే చెప్పారు. రేపు నుంచి 10 నిమిషాలు అన్నా ప్లాన్ చేయండి. చాలా చక్కగా చెప్పారు. సరే, మనం దేవకరణ గారికి సమయాన్ని ఇద్దాము. దానికంటే ముందు చిన్న ప్రార్థన చేద్దాము. ప్రార్థన ప్రభుదర్శ్ అన్నయ్య. సరే, నేను చేస్తాను అన్న. చేయండి అన్నయ్య, చేయండి. సర్వోన్నతుడవు, మహోన్నతుడవు, మహాగణుడు అయిన తండ్రి, ఈ సమయంలో మీ యొక్క లేఖనాన్ని చదువుకున్నాం తండ్రి. ఈ సమయాన్ని మా సోదరుడు అయిన మీ కుమారుడు దేవకిరణ్ గారికి అప్పగిస్తున్నాం. వారు వాక్యాన్ని బోధిస్తుండగానైనా వారికి కావాల్సిన జ్ఞానం ఇచ్చి దాన్ని మేము అర్థం చేసుకునే మనసును జ్ఞానమును మాకు ఇచ్చి ఈ సమయాన్ని చక్కగా నడిపించి మీరే ఘనత పొందమని యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, ఇప్పుడు మన మధ్యలో సహోదరులు దేవకరణ గారు వచ్చారు. దేవకరణ గారు ఈరోజు చెప్పాల్సినటువంటి పాఠం చెప్తారు. సార్, మీరు ఈరోజు చెప్పాల్సింది చెప్పి రేపు చెప్పబోయేదాన్ని కూడా ఈరోజే ఎండ్లో ప్రకటించేయండి. తర్వాత ముగింపు ప్రార్థన కూడా వెంటనే చేసేసిన తర్వాత ఇంకేమైనా మాట్లాడాలనుకుంటే అప్పుడు ఫర్దర్గా మాట్లాడుకోవచ్చు. ఓకేనండి. ఓకే, నేను ఎంతసేపు మాట్లాడాలయ్యా? 5:40 అయింది. అరగంట మాట్లాడండి, 6-10 నిమిషాల వరకు. ఓకే. మొదటిగా తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగుననే లేఖనమేమి చెప్తున్నది అనే ఈ గ్రూప్ ద్వారా అందరం కూడా ఒక చోట చేరి దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరులందరికీ కూడా
నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు. బైబిల్ని కూర్చిన రుజువులు, బైబిల్ దేవుని గ్రంథము అని మనం విశ్వసించుటకు కావలసిన రుజువులను గురించి దేవుని యొక్క వాక్యం నుండి మనం ధ్యానిస్తున్నాం. నిన్నటి దినాన అసలు ప్రేరణ అంటే ఏంటో మనం చెప్పుకున్నాము. అలాగే ఆ ప్రేరణకు సాక్ష్యాలను కూడా, ఆధారాలను కూడా కొన్ని ప్రవచనాల ద్వారా మనము వినటం జరిగింది. ఆ తరువాత బైబిలు దేవుని గ్రంథము అని రుజువుపరచడానికి బైబిల్లో ఉన్న వాక్యం మాత్రమే కాకుండా, అంటే ఆ లోపల ఉన్న వాక్యం మాత్రమే కాకుండా చారిత్రాత్మకమైన రుజువులు కూడా బైబిల్ మనకు ఇస్తూ ఉంది. బైబిలు ఒక పురాణం కాదు, కథ కాదు, అలాగే అది ఒక కావ్యం కాదు. అంటే ప్రపంచంలో పురాణాలు, కథలు, కావ్యాలు రచించబడ్డాయి. అవి వాస్తవాలుగా చాలా మంది చేత చెప్పబడుతూ ఉన్నాయి. చాలా మంది వాటిని విశ్వసిస్తూ ఉన్నారు. కానీ బైబిల్ గ్రంథము అది ఒక చారిత్రక గ్రంథం, ప్రపంచ చరిత్రతో ముడిపడి ఉన్న గ్రంథం. ప్రపంచ చరిత్ర బైబిల్ గ్రంథంతో ముడిపడి ఉంది. కాబట్టి బైబిలు దేవుని గ్రంథము అని చెప్పడానికి మనము మన చేతిలో ఉన్న వాక్యాన్ని మాత్రమే కాకుండా చరిత్రను కూడా గొప్ప రుజువుగా తీసుకోవచ్చు. దయచేసి అందరూ మ్యూట్ లో పెట్టవలసిందిగా చెప్తున్నాను. కొన్ని శబ్దాలు వినపడుతున్నాయి. మీరు మ్యూట్ లోకి వెళ్తే నా శబ్దం మాత్రమే వినపడుతుంది. తర్వాత ఈరోజు మనము చరిత్ర యొక్క రుజువులు, అంటే చరిత్రలో ఆ కొన్ని రుజువులు ఉన్నాయి. బైబిలు చరిత్రాత్మకంగా కొన్ని రుజువులు మనకిచ్చింది. ఆ రుజువుల గురించి మనం ఇప్పుడు ధ్యానించబోతున్నాం. మొదటిగా బైబిలులో కొన్ని పట్టణాలు ఉన్నాయి. ఆ పట్టణాలను గూర్చిన చారిత్రాత్మకమైన రుజువులు మనం చూసినప్పుడు మొట్టమొదటిగా బైబిల్లో యెరికో పట్టణం గూర్చిన ఒక రుజువుని మనం ఇప్పుడు చూసినట్లయితే, యెరికో పట్టణాన్ని గురించి ప్రవచనాలు చెప్పబడ్డాయి, అలాగే అవి నెరవేర్చబడ్డాయి అని కూడా మనం చూడగలం. మొట్టమొదటిగా ఈ యొక్క రుజువుని ఆలోచించినప్పుడు యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాము. 26వ వచనంలో, ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగు ఆజ్ఞాపించను, ఎవడు యెరికో పట్టణమును కట్టించ పూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును, దాని తలుపులను నిలువనెత్తగా వాని కనిష్ట కుమారుడు చచ్చును అని యెహోషువ ఆ యొక్క పట్టణాన్ని గురించి శపించాడు. ఆ తరువాత మనము మొదటి రాజులు గ్రంథము 16వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అతని దినములలో బేతేలీయుడైన హియేలు యెరికో పట్టణమును కట్టించెను. అతడు దాని పునాది వేయగా అబీరాము అను అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోయెను. దాని గౌనుల నెత్తగా సెగూబు అను అతని కనిష్ట పుత్రుడు చనిపోయెను. ఇది నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించెను. ఇది మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ మాటలు మనకి కనపడతా ఉన్నాయి. పట్టణాలను గురించి ఈ యొక్క ప్రవచనాలు, చరిత్రలో ఆ పట్టణము ఆ విధంగా మరి శపించబడి ఆ పట్టణాన్ని కట్టిన వాడు ఏ విధంగా అతని కుమారులను పోగొట్టుకున్నాడో మనం ప్రవచనాత్మకంగా చూడగలం. ఆ తర్వాత రెండవదిగా
ఆ గొప్ప చరిత్రాత్మకమైన పట్టణం ఏమిటి అంటే, అటు పాత నిబంధన నుండి క్రొత్త నిబంధన వరకు కూడా పరిచయం ఉన్న పట్టణం ఏంటంటే తూరు పట్టణం. తూరు పట్టణాన్ని గురించి 5గురు ప్రవక్తలు ప్రవచించారు. అది అది అనేక దేశముల చేత దండెత్తబడుతుందని, అలాగే బబులోనీయులు, గ్రీకులు, రోమియులు, తురుష్కులు అనేవారు దానిపై దాడి చేసి దాన్ని జయిస్తారని ప్రవచించడం జరిగింది. యెహెజ్కేలు గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనంలో ఆ యొక్క ప్రవచనాన్ని మనం చూడగలం. యెహెజ్కేలు గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదివినట్లయితే, వారు వచ్చి క్షమించండి, నేను 4 చదువుతున్నాను. 3వ వచనము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తూరు పట్టణమా, నేను నీకు విరోధినైతిని. సముద్రము దాని తరంగములను పొంగజేయ రీతిగా నేను అనేక జనములను నీ మీదికి రప్పించేదను. వారు వచ్చి తూరు యొక్క ప్రాకారములను కూల్చి దాని కోటలను పడగొట్టుదురు. నేను దాని మీద ఉన్న మంటిని తుడిచివేయుదును, దానిని ఒట్టి బండగా చేసేదను అని మనకి ఇక్కడ దేవుడు ప్రవచనాన్ని యెహెజ్కేలు ద్వారా తెలియజేశాడు. అలాగే యెషయా గ్రంథం 23వ అధ్యాయం 15వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే, యెషయా గ్రంథం 23వ అధ్యాయము 15వ వచనం. ఒక రాజు ఏలుబడిలో జరిగినట్లు తూరు ఆ దినమున 70 సంవత్సరములు మరువబడును. 70 సంవత్సరములైన తరువాత వేశ్యల కీర్తనలో ఉన్నట్లు జరుగును. అంటే తూరు 70 సంవత్సరాలు మరువబడుతుంది అని మరి ఇక్కడ యెషయా ప్రవచించినట్లుగా మనం చూడగలం. బబులోను తూరుపై పడి దాన్ని కూలత్రోయటానికి ముందు రమారమి 125 సంవత్సరాలకు ముందు ఈ ప్రవచనం చెప్పబడింది. అంటే తూరు పట్టణమును గూర్చి యెషయా ప్రవచించే నాటికి అసలు బబులోను అనే దేశమే, అంటే దేశం ఉంది కానీ అది ఒక పెద్ద బలమైనదిగా లేదు. కానీ అది ఒకనాటికి అంటే 125 సంవత్సరాలకు ఒక గొప్ప బలమైన పట్టణంగా తయారవుతుంది. ఆ తర్వాత తూరుని నాశనం చేస్తుంది అని యెషయా ప్రవచించాడు. ఆ తర్వాత 70 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిన వారు పాత స్థలంలో కట్టకుండా తీరం నుండి 1/2 మైలు దూరం ఉన్న ద్వీపానికి వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ ఆ పట్టణాన్ని కట్టుకున్నారు. తర్వాత తూరు నగరపు రాళ్ళు, కలప, మన్ను నీళ్లలో ముంచివేయబడి ఒట్టి బండగా అది బయటపడుతుందని ప్రవక్త ప్రవచించాడు. ఇది యెహెజ్కేలు గ్రంథం 26వ అధ్యాయం 12 నుండి 14 వచనాల్లో మనం చదివినట్లయితే కనపడుతుంది. అంటే తూరు యొక్క నాశనాన్ని స్పష్టంగా ప్రవక్తలు ప్రవచించారు. ఆ తర్వాత మహా అలెగ్జాండర్ పాత పట్టణం నుండి ద్వీపపు పట్టణానికి వెళ్ళి దానిపై పడ్డప్పుడు ఈ ప్రవచనం నెరవేర్చబడింది. ఆ పాత పట్టణము వలలు పరుచుకునే స్థలంగా మారుతుందని ప్రవక్త చెప్పాడు. అంటే పాత పట్టణము అంటే ఈ తూరు ముందు ఉన్న స్థలం నుండి తర్వాత ఇంకో స్థలానికి మారి కట్టబడింది. కానీ ఎంతో వైభవమైన పట్టణం అది. ఎందుకంటే తూరు తీర ప్రాంత పట్టణం. తూరు, సీదోనులు అనేవి సముద్ర తీర ప్రాంతాలు. సముద్ర తీర ప్రాంతాల్లో వాళ్ళు వ్యాపారం ద్వారా బాగా అభివృద్ధి చెందారు. కానీ ఒకప్పుడు ఒక వెలిగిన పట్టణం అది. కానీ ఆఖరికి అది చేపలు పట్టుకునే వాళ్ళు వలల పరుచుకునే స్థలంగా మారిపోయింది. అది మనకి యెహెజ్కేలు గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనంలో 14వ వచనంలో కనపడుతుంది. కొత్త పట్టణం దహించబడుతుందని కూడా ప్రవక్త ముందుగానే చెప్పాడు. ఒకసారి మనము ఆమోసు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఆమోసు గ్రంథంలో ఆ ప్రవచనము స్పష్టంగా మనకి చెప్పబడుతుంది.
నేను తూరు ప్రాకారముల మీద అగ్ని వేసేదను, అది దాని నగరులను దహించి వేయును అని ఆమోసు ముందుగానే ప్రవచించాడు. మహా అలెగ్జాండర్ తూరును వశం చేసుకోవటానికి చాలా కాలం ప్రయత్నించాడు. ఎన్నోసార్లు ప్రయత్నించి సాధ్యం కానందున చివరికి దానిని కాల్చివేయటం ద్వారా ఈ ప్రవచనం నెరవేరిపోయింది. తర్వాత కాలంలో తూర్యులు విగ్రహారాధన నుండి మరలుకొని నిజదేవుని అంగీకరించారు. అలా అంగీకరించిన దానికి సాదృశ్యంగా మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుండి 28 వచనాల్లో తూరు ప్రాంతంలో ఉన్న ఒక స్త్రీ గొప్ప విశ్వాసం గలదని యేసుప్రభు ఆమెను మెచ్చుకున్నాడు. అమ్మా, నీ విశ్వాసం గొప్పది అని అక్కడ చెప్పడం జరిగింది. ఆ తర్వాత క్రొత్త నిబంధనలో మరొక గొప్ప విశేషమైన సంగతి ఏమిటంటే, అపోస్తలుడైన పౌలు రోము నుండి యెరూషలేముకు వచ్చే తన చివరి ప్రయాణంలో పౌలు అక్కడ ఒక సంఘాన్ని కట్టాడు. అపోస్తలుల కార్యము 21వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు మనం చదివినప్పుడు అక్కడ ఆ సంఘం యొక్క ఉనికి మనకు కనపడుతుంది. డయోక్లేషన్, రోమా చక్రవర్తి డయోక్లేషన్ సంఘాన్ని శిక్షించినప్పుడు ఆ సంఘంలో వారు హతసాక్షులుగా అవటానికి సిద్ధపడ్డారు, కానీ వాళ్ళు యేసుక్రీస్తుని వాళ్ళు విడిచిపెట్టలేదు. అలాగే యేసుక్రీస్తుని ఒప్పుకునే వారిని, హతసాక్షులైన వారిని తూరు సంఘము దేవుని కొరకు బహుమానంగా ఇచ్చింది. ఈ చరిత్ర మనం చూస్తే అటు పాత నిబంధన నుండి క్రొత్త నిబంధన వరకు కూడా తూరు చరిత్ర బైబిల్ యొక్క ఒక చారిత్రాత్మకమైన రుజువుగా మనకి కనపడుతుంది. ఆ తర్వాత మనము చూసినట్లయితే బబులోను పట్టణము బైబిల్ చరిత్రకి ఒక గొప్ప బలమైన రుజువు. క్రీస్తు పూర్వము 854 నుండి 612 సంవత్సరాల కాలంలో అషూరు ప్రపంచ అధికార శక్తిగా ఉండి నినేవే పట్టణాన్ని రాజధానిగా చేసుకుని ప్రపంచాన్ని ఏకగ్రీవంగా పరిపాలిస్తూ ఉండే రోజులు. ఆ రోజుల్లో పాలస్తీనాలోని అనగా ఇజ్రాయెల్ దేశంలోని ఇద్దరు ప్రవక్తలు కల్దీయుల ఔన్నత్యము, అంతిమ పతనము అనే వాటిని గురించి పలికారు. బబులోను కల్దీయ రాజధానిగా ఉండేది. అంటే ఇక్కడ ప్రపంచాధికార శక్తిగా ఉన్న అషూరును నాశనం చేసి బబులోను మహాశక్తిగా ఎదుగుతుంది అని ఆ ప్రవక్తలు ప్రవచించారు. క్రీస్తు పూర్వము 605 నుండి 538 వరకు బబులోను ప్రపంచాన్ని ఏలింది. ప్రపంచాధికార శక్తిగా ఉన్న బబులోను యొక్క పతనం ప్రవక్తలచే ముందుగానే ప్రవచించబడింది. ఇది మనం గమనించాలి. యెషయా గ్రంథం 13వ అధ్యాయము 19వ వచనంలోను 21వ అధ్యాయం 9వ వచనంలో ప్రవచించబడింది. ఇది ఏంటి అంటే, అసలు ఎక్కడో అనామకంగా ఉన్న బబులోను ప్రపంచాధికార శక్తిగా ఎదుగుతుందని, అది అషూరును పతనం చేస్తుందని, ఆ తర్వాత అది కూడా పతనం అయిపోతుందని 100 సంవత్సరాలు ఇంచుమించు ముందుగానే దేవుడు ప్రవచించాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. కనుక దేవుని యొక్క ఆలోచనలో, ఆయన సంకల్పంలో ప్రపంచ చరిత్రలో ఉన్న మహా సామ్రాజ్యాలు బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడ్డాయి. బైబిల్ చరిత్రతో అవి ముడిపెట్టబడ్డాయి అని మనం గమనించవచ్చు. ఇది జరగటానికి, అంటే బబులోను నాశనం అవటానికి రమారమి 2 శతాబ్దాలకు ముందే దాని పతనాన్ని ప్రకటించారు. అప్పుడు కల్దీయ ఔన్నత్యం అనంతరం దేవుడు మరొక ప్రవక్తను పంపి ఆ దేశం యొక్క నాశనాన్ని గురించి చెప్పాడు. అది జరగటానికి 56 సంవత్సరాలకు ముందు అది తెలపట్టడం జరిగింది. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 12వ వచనము, 27వ అధ్యాయం 8వ వచనంలో ఈ సంగతులు మనకి చెప్పబడ్డాయి. అలాగే బబులోను పట్టణం ఎంత శక్తి కలిగింది, ఎంత సామర్థ్యం కలిగింది అంటే, యెషయా ప్రవక్త కాలంలో అషూరు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాజ్యంగా ఉంది. బబులోను దానిపై ఆధారపడింది. అయితే క్రీస్తు పూర్వం 606వ సంవత్సరంలో బబులోను అషూరును అధిగమించి బలమైన రాజ్యంగా ఎదిగి క్రీస్తు పూర్వం 536వ సంవత్సరంలో
పతనం అయిపోయింది. ఇది ఎంత అద్భుతం మనం ఆలోచించాలి. అంటే అష్షూరు ఒక ఉన్నతమైన వెలుగులో ఉన్న కాలంలో బబులోను దానిపైన ఆధారపడింది. కానీ క్రీస్తు పూర్వం 606 సంవత్సరం వచ్చేసరికి దానిపైన ఆధారపడిన బబులోనే తిరిగి అష్షూరుని అధిగమించి అష్షూరు యొక్క రాజ్యాన్ని తన స్వాధీనం చేసుకుంది. దేవుడు చెప్పాడు, రాజ్యములకు భూషణంగా కల్దీయులకు అతిశయాస్పదంగా చలామణి అయిన బబులోను ఆశ్చర్యకరంగా పడిపోతుందని యెషయా ముందుగానే చెప్పాడు. యెషయా ఈ ప్రవచనాన్ని పలికినప్పుడు అసలు బబులోనును స్వాధీనం చేసుకునే ఒక జాతి లేదు. ఆ జాతి ఎవరంటే మాదీయులు. మాదీయులు అనేవారు అసలు ఉనికిలోనే లేరు. అయితే మాదీయులు ఉనికిలోనికి రావటం, వాళ్ళు వచ్చి ప్రపంచాన్ని ఒక గొప్ప ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తూ ఉన్న బబులోనుని ఒక్క రాత్రిలోనే అంతం చేయటం మనకి బైబిల్ చరిత్రలో ఒక మహా అద్భుతం. ఇది మనము దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో చూడగలం. అంటే దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో బబులోను యొక్క పతనం ఎంత మిరాకిలస్ గా, అంటే ఆశ్చర్యంగా లేక అద్భుతంగా ఉంటుందో ఒకసారి మనం గమనిస్తే, దానియేలు గ్రంథం 5వ అధ్యాయము మనం ఒకసారి చదువుకుందాం. 5వ అధ్యాయంలో అక్కడ మనకు ఒక గొప్ప విందు కనపడుతుంది. ఆ విందులో బెల్షస్సరు, అంటే బబులోను యొక్క చక్రవర్తి బెల్షస్సరు విందు చేసి జరిగిస్తూ ఉంటాడు. ఆశ్చర్యంగా మనము విందుతో ప్రారంభమైన ఆ యొక్క వచనాన్ని మనము చివరిగా మనం గమనిస్తే 31 వచనాలు చదువుకుందాం. ఆ రాత్రి ఎందే కల్దీల రాజుకు బెల్షస్సరు హతుడాయను, మాదీయుడకు దర్యావేషు 62 సంవత్సరముల వాడై సింహాసనమునెక్కెను అని అధ్యాయం ముగింపులో కనపడుతుంది. ఆ రాత్రి గొప్ప విందు జరుగుతుంది. విందులో అందరూ కూడా తలమునకలైపోయారు. అలా జరుగుతున్న సమయంలోనే ఏం జరిగిందంటే, ఆ యొక్క బబులోను యొక్క పట్టణంలో నుండి మధ్యలో నుండి ఒక నది ప్రవహిస్తూ ఉండేది. ఆ నది ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఈ మాదీయులు ఆ యొక్క నదికి ఆనకట్ట వేసి నది నీటిని ఆరిపోచేసి నదిలో గుండా లోపలికి ప్రవేశించి, అంటే డైరెక్ట్ గా దాన్ని స్వాధీనపరచుకోలేరు కాబట్టి నదిలో గుండా లోపలికి ప్రవేశించి ఆ విందుతో తలమునకలైపోయి మత్తెక్కి ఉన్న ఆ బబులోను పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ రాత్రి వరకు కూడా ప్రపంచం దృష్టిలో ఆ యొక్క బబులోను కల్దీయుల స్వాధీనంలో ఉంది. కల్దీయులు లేక బబులోనీయులు దాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. తెల్లారి చూసేసరికి ప్రపంచం నివ్వెరపోయింది. కారణం ఏంటంటే, తెల్లారేసరికి అది కల్దీయుల రాజ్యంగా కాకుండా మాదీయుల రాజ్యంగా మారిపోయింది. అంటే ఇంగ్లీష్ లో మెడో పర్షియన్ ఎంపైర్ అని రాయబడింది. అంటే మాదీ పారసీక సామ్రాజ్యంగా మారిపోయింది. ఇది జరగటానికి ముందుగానే దేవుడు తన ప్రవక్త అయిన యెషయా ద్వారా ఆ యొక్క ప్రవచనాన్ని ప్రవచించాడు. దాన్ని బబులోను యొక్క ఆధీనంలో ఇశ్రాయేలీలు 70 సంవత్సరాలు బందీలుగా ఉంటారు. ఈ బందీలుగా ఉంటారని ముందుగానే దేవుడు తన యొక్క ప్రవక్తల ద్వారా ప్రవచించాడు. అలా ఇర్మియా తన యొక్క గ్రంథంలో 51 అధ్యాయాల్లో ఆయన ప్రవచించాడు. ఆ తర్వాత దాని నాశనాన్ని గురించి కూడా ఆయన ప్రవచించాడు. ఆ తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు తిరిగి స్వదేశానికి వెళ్తారని కోరెషు అనే ఒక రాజు వచ్చి ఇశ్రాయేల్ ప్రజలను తమ స్వస్థలానికి వెళ్ళటానికి అనుమతినిస్తాడని, ఒక ఫత్వా జారీ చేస్తాడని యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటే మనకు కనపడుతుంది. బబులోనులో ఉన్న విగ్రహాల సమూహం కోరెషు సైన్యాలను ఎదుర్కోలేకపోయింది. ఆ తర్వాత ఆ యొక్క బలము అంతా నశించిపోయింది. తర్వాత కోరెషు వచ్చి దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 14వ వచనంలో కోరెషు అనేవాడు పుట్టక ముందే కోరెషు అనే ఒకడు వచ్చి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాడు, యూదుల్ని బంధ విముక్తులను చేస్తాడు అని ఇర్మియా గ్రంథము
51వ అధ్యాయము 37వ వచనం నుండి 43 వచనాల్లోను, 50వ అధ్యాయం 9వ వచనంలోను, 51వ అధ్యాయం 11, 12, 27, 28 వచనాల్లోనూ మనకు ఈ యొక్క ప్రవచనాలు కనపడతాయి. ఆది మానవుడైన ఆదాము హవ్వలు సృజించబడిన చోటు, అలాగే తొలి మానవ నాగరికతకు కేంద్రమైన చోటు, బాబెలు గోపురము నిర్మించబడిన చోటు, క్రీస్తు పూర్వం 18 లేక 19 శతాబ్దాల కాలంలో బబులోనును పరిపాలించిన ఆ యొక్క హమ్మురాబి అనేవాడు దాని చరిత్రలో ఒక స్వర్ణయుగాన్ని సృష్టించాడు. అతడి తర్వాత చరిత్రలో 1200 సంవత్సరాలకు వచ్చిన నెబుకద్నెజరు కాలం మరొక స్వర్ణయుగం. ఇవన్నీ కూడా మనకి బైబిల్ చరిత్రతో ముడిపెట్టబడి ఉన్నాయి. ఆ బైబిల్ చరిత్రలో ప్రవచనాత్మకంగా అసలు ఆ దేశాలు పుట్టక ముందే, ఆ రాజులు పుట్టక ముందే, వందలాది సంవత్సరాలకు ముందుగానే దేవుడు ఆ యొక్క ప్రజలను గూర్చి, ఆ దేశాలను గూర్చి, ఆ రాజ్యాలను గూర్చి ప్రవచించాడు. ఆ ప్రవచించినప్పుడు వారికి ప్రవచనానికి మధ్యలో వందలాది సంవత్సరాల చరిత్ర నడిచింది. ఆ వందలాది సంవత్సరాల చరిత్రలో అవన్నీ ఒకదాని వెంట ఒకటి జరుగుతూ వస్తూ ఉన్నప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే అసలు ఆ ఉనికిలో లేని వ్యక్తులను గురించి దేవుడు ముందుగా చెప్పటం, ఆ తర్వాత వారు ఉనికిలోనికి రావటం, దేవుడు ప్రవచనాల్లో ఏదైతే చెప్పాడో అది వారి ద్వారా నెరవేర్చబడటం, రాజ్యాలకు రాజ్యాలే మారిపోవటము, దేవుని యొక్క ప్రవచనాత్మకంగా చెప్పిన సంగతుల ద్వారా ఇవన్నీ జరగటం అనేది బైబిల్ చరిత్ర ద్వారా మనకు తెలియజేయబడుతుంది. కాబట్టి బైబిలు అది కట్టుకథ కాదు, అది ఒక చరిత్రాత్మకమైన గ్రంథం అని ఈ ప్రవచనాలు, అలాగే నెరవేర్చబడిన ఆ యొక్క చరిత్రలో సంభవించిన సంఘటనలు, మనుషులు, రాజ్యాలు, రాజులు ఇవన్నీ కూడా మనకు రుజువు చేస్తూ ఉంటాయి. అలాగే ఇంకొక పట్టణాన్ని గురించి కూడా మనం చదువుకుంటే నినెవే పట్టణం. నినెవే పట్టణం ఇది 3 దినముల ప్రయాణం అంత పరిమాణం కలది అని మనకు యోనా గ్రంథం ఎంతో స్పష్టంగా మనకు చెప్పింది. యోనా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో ఇది 3 దినముల ప్రయాణం అంత పరిమాణం గల పట్టణం. ఇది 60 మైళ్ళ చుట్టుకొలత కలిగింది. 100 అడుగుల ఎత్తు దాని గోడలు, 200 అడుగుల ఎత్తుండే 1500 గోపురాలను ఆ గోడలు బలపరుస్తూ ఉంటాయి. అది ఎంతటి బలమైనదైనా, అంటే 60 మైళ్ళ చుట్టుకొలత కలిగిన ప్రాకారము, 100 అడుగుల ఎత్తు కలిగిన దాని గోడలు, ప్రాకారపు గోడలు, 200 అడుగులు ఎత్తు నుండే 1500 గోపురాలు అంటే ప్రాకారం మీద ఉండే గోపురాలు. ఇంత బలమైన శక్తివంతమైన పట్టణము ఏమవుతుంది అంటే అది ఎంతటి బలమైనదైనా పొర్లి పారే వరద వలన, అగ్ని వలన అది పతనమైపోతుందని ప్రవక్తలు ప్రవచించారు. మొదటిగా మనము నహూము గ్రంథము 1వ అధ్యాయము ఒకసారి చదువుకుందాం. నహూము గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుంటే, నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను, అందును గూర్చి ఆయన మనస్సు క్షమించండి, నేను దానియేలు చదివాను. నహూము గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు, నీ దుర్గమునకు కావలి కాయము, మార్గములో కావలియుండుము, నడుము బిగించుకొని బహు బలముగా ఎదిరించుము అని నహూము ప్రవచించాడు. అందులో 8వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 8వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే, కట్టబడినప్పటి నుండి నినెవే పట్టణము నీటి కొలను వలె ఉండెను, దాని జనులు పారిపోవచ్చున్నారు, నిలువుడి అని పిలిచినను తిరిగి చూచువాడు ఒకడును లేడు. అలాగే మనం ఈ యొక్క ప్రవచనం, అంటే ఈ 2 ప్రవచనాలు మనం చూసినప్పుడు అది పొర్లి పారే వరద వలన నినివే పట్టణం నాశనం అయిపోతుందని చెప్పాడు. అలాగే 3వ అధ్యాయం, నహూము గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే, 3వ అధ్యాయం 13వ వచనంలో ఇంకొక ప్రవచనం చెప్పబడుతుంది. నీ జనులు స్త్రీల వంటి వారైరి, నీ శత్రువులు చొచ్చునట్లు నీ దేశపు గౌనుల అడ్డకర్రలు తీయబడి ఉన్నవి, అగ్ని నీ అడ్డగడియలను కాల్చుచున్నది అని ప్రవక్త చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా
పొర్లి పారే వరద వలన అగ్ని ద్వారా నినివే పట్టణము లేక ఆ యొక్క దేశము నాశనం అయిపోతుంది అని దేవుడు ముందుగానే చెప్పాడు. క్రీస్తు పూర్వం 612లో ఈ రెండు సంభవించాయి. టైగ్రిస్ నది పాక్షికంగా పట్టణాన్ని ముంచివేసినప్పుడు దాని గోడల్లోని భాగం కొట్టుకొని పోయింది. చూడండి ఎంత బలమైన పట్టణం. అంత బలమైన పట్టణం కూడా ఆ గోడలన్నీ కూడా కొట్టుకొని పోయాయి. శత్రువులు ప్రవేశించేలా దారి వచ్చింది. ఆ శవ దహనమునకై రాజు ఏర్పాటు చేసిన చితి తన రాజనగరం, తన ఇంటి వారిని తనను కాల్చివేసిందంట. ఎందుకంటే శత్రువులు వచ్చి పట్టణాన్ని స్వాధీనపరుచుకుంటారని చెప్పేసి ఆయనే కాల్చుకొని చనిపోయినప్పుడు దాంతో పాటు రాజనగరము, ఆ ఇల్లు మొత్తం కూడా కాలిపోయింది. బంగారం దానిలో నుండి కొల్లగొట్టబడుతుందని ముందుగానే ప్రవచించబడింది. చరిత్ర దాన్ని రుజువు చేస్తుంది. ఎందుకంటే నినివే పట్టణం చోటు విడిచిపెట్టబడింది. ప్రఖ్యాతిగాంచిన దాని పేరు అడ్రస్ లేకుండా పోయే స్థితికి అది చేరింది. కాబట్టి నినివే పట్టణం అనేది ఒక చరిత్రాత్మకమైన పట్టణం. బబులోను కంటే ముందు అషూరు దాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించిన పట్టణం చరిత్రలో అసలు ఉనికి లేకుండా పోయింది. అసలు అక్కడ ఒకప్పుడు ఒక పట్టణం ఉంటుందని, ఒక దేశం ఉందనే సంగతి కూడా తెలియనంతగా అది కాలగర్భంలో కలిసిపోయింది. కాబట్టి ఇది చరిత్ర ద్వారా మనము దేవుని గ్రంథమని ఇక్కడ రుజువు చేయొచ్చు. అలాగే దమస్కు పట్టణాన్ని గురించి చివరిగా నేను దమస్కు పట్టణాన్ని గురించి మనం చదువుకున్నట్లయితే దమస్కు శిక్షించబడుతుందని, దాని మీద అగ్ని వేయబడుతుందని ఆమోసు గ్రంథం 1వ అధ్యాయంలో ప్రవచించబడింది. ఆమోసు గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ యెహోవా సెలవిచ్చినదేమనగా, దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షించును. ఏలయనగా దాని జనులు పంట దొళ్ళగొట్టు ఇనుప పనిముట్లతో గిలాదును నూర్చిరి అని చెప్తాడు. కాబట్టి దేవుడు దమస్కును శిక్షిస్తాడు అని, అది పాడైన దెబ్బగా ఉంటుందని యెషయా సైతం దృఢపరిచాడు. యెషయా గ్రంథం 17వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే ఆ యొక్క అధ్యాయము 1వ వచనంలో దమస్కును గూర్చిన దేవోక్తి, దమస్కు పట్టణము కాకపోవలసి వచ్చెను, అది పాడై దెబ్బగానుగును, ఆరోయేరు పట్టణములో నిర్మానుష్యములగును, అవి గొర్రెల మందలు మేయు తావులగును, ఎవడనో వాటిని బెదిరింపకుండా మందలు అచ్చట పండుకొను. ఇక్కడ ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, ఒకప్పుడు ఇక్కడ ఒక పట్టణం ఉంటుంది అని ఆనవాళ్ళు లేకుండా పోయి గొర్రెల మందలు పండుకునే స్థలంగా మారిపోతుందంట. అంటే పట్టణమే నిర్మానుష్యమైపోయి అసలు అక్కడ పట్టణం లేకుండా పోతుందని ముందుగానే ప్రవక్త ప్రవచించిన రీతిగా అది పాడైన దెబ్బగా మారుతుంది. క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలో అషూర్ రాజు దమస్కును పట్టుకుని దాని నివాసులను తీసుకెళ్లాడు. తర్వాత మహా అలెగ్జాండర్ చేత అది పూర్తిగా నాశనం చేయబడింది. కాబట్టి ఇవన్నీ కూడా బైబిలు చరిత్రాత్మక గ్రంథం అని రుజువులు. కాబట్టి మనం బైబిల్ని ధ్యానించేటప్పుడు బైబిల్ ఏదో ఒక మత గ్రంథం, మా మత గ్రంథం అనే దృష్టితో కాకుండా ఇన్ని ఆధారాలతో కూడిన గ్రంథం అన్న సంగతిని ముందుగా బైబిల్ని ధ్యానించే మనం, బైబిల్ని విశ్వసించే మనము గ్రహించాలి. అలా గ్రహించకుండా ఒకవేళ మనము ఏదో ఇది మా తాతల కాలం నాటి గ్రంథం అని చెప్పేసి ఒకవేళ అనుకుంటే వారసత్వ గ్రంథంగాను, లేకపోతే వారసత్వంగా వచ్చే విశ్వాసంగాను మనం బైబిల్ని విశ్వసించితే మనము సరైన విశ్వాసం కలిగిన వారం కాదు. కనుక మన విశ్వాసం సరైనదిగా ఉండాలి అంటే అది మనుషుల జ్ఞానంతో కాకుండా దేవుని యొక్క వాక్యానుసారమైనదై ఉండాలంటే బైబిలు చారిత్రాత్మక గ్రంథం అనే ఒక రుజువును కూర్చి మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న ద్వారా మన విశ్వాసం ఇంకా దృఢపరచబడుతుంది. నేను ఈ చరిత్రను గురించి చదివేటప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఇంత చరిత్ర గ్రంథమా దేవుడు మనకు అనుగ్రహించింది. మనం కలిగి ఉన్న విశ్వాసము ఇంత గొప్ప విశ్వాసమా, ఇంత గొప్ప విశ్వాసంలో మనం కొనసాగుతున్నామా అనే ఒక గొప్ప అద్భుతమైన సంగతి నాకు తోచింది. కనుక దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఈరోజు
మనం విన్న ఈ సంగతులు మనం ఆలోచించినప్పుడు బైబిలు దైవ గ్రంథం అని చెప్పడానికి రుజువులు గురించి మనం నిన్న కొన్ని విషయాలు చెప్పుకున్నాము. అలాగే ఈరోజు మరికొన్ని విషయాలు మనము దేవుని యొక్క వాక్యం నుండి ధ్యానించాము. కాబట్టి మన విశ్వాసాన్ని దృఢపరచబడటానికి మరి బైబిలు దైవ గ్రంథము అనే సంగతిని మనము దేవుని యొక్క వాక్యం నుండి విన్నాం. కనుక మనం విశ్వసించే బైబిలు అది కేవలము ఒక మత గ్రంథంగా కాదు, కానీ దైవ గ్రంథం అని, పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరణతో వ్రాయబడిన గ్రంథము అని మనము హృదయపూర్వకంగా విశ్వసించడానికి ఈ ఆధారాలన్నీ కూడా మనకి ఒక గొప్ప బలాన్ని ఇస్తున్నాయి, బైబిల్కి సపోర్ట్ చేస్తా ఉన్నాయి. కనుక ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా మరి గమనించాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆ తర్వాత మనము గమనించినట్టయితే రేపటి పాఠంలో బైబిల్ ఎలా చదవాలి అనే విషయాన్ని నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మనం బైబిల్ను చదివే విధానం తెలిసినప్పుడు దాన్ని అర్థం చేసుకోవడానికి కూడా సులువుగా ఉంటుంది. కనుక బైబిల్ ఎలా చదవాలి, హౌ టు రీడ్ అండ్ స్టడీ ద బైబిల్ అనే అంశాన్ని మనము రేపటి దినము దేవుని గ్రంథం నుండి నేర్చుకుందాము. ఓపికగా ఉన్న మీ అందరికి కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వందనాలండి. వందనాలు బెదరు. చాలా చక్కగా చెప్పారు. అప్పరమన్నయ్య, మీరు కూడా చాలా చక్కగా చెప్పారు. బ్రదర్ గారు చెప్పిన దాని గురించి ఏమైనా మీరు మాట్లాడి మీరు ప్రార్థన చేసేయండి, తర్వాత మళ్ళీ మాట్లాడుతుంది. సహోదరులు చెప్పిన పాఠం చాలా బాగుంది. దాంట్లో మనం ప్రశ్నించేంత ఇది లేదు. కాబట్టి దేవకిరణ్ గారు మనకిలాగా ఉండటం చాలా మంచిది. అందరం అనుభవం తక్కువ ఉన్నటువంటి వాళ్ళమే మనము. మనలో సహోదరులు మాత్రమే కాస్త అనుభవం గలవారు. ఇది మాత్రం రేపు చదవవలసింది మాత్రం చాలా ప్రాముఖ్యమైన సంగతి చెప్పాడు. బైబిలు ఎలాగ చదవాలా, చదివితే ఆ పదం బయటికి ఎలాగ వస్తుంది, ఎలాగ అర్థవంతంగా ఉంటుంది అనే సంగతి నేనే అడుగుదాం అనుకున్నాను. సహోదరులే చెప్పారు. చాలా మంచిదండి. కిరణ్ గారు మీకు వందనాలు. ప్రార్థన చేస్తున్నాను. సర్వోన్నతుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, మీ ఘనమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలం అందునైనా మీ లేఖనాన్ని చదువుకోవటానికి, దాంట్లో ఉన్నటువంటి లోతైన భావాలను మేము తెలుసుకొనుటకు మీరు మా ఎడల చూపించిన ఈ గొప్ప ప్రేమను బట్టి, తండ్రి మీరు ఇచ్చిన వాక్యమును బట్టి ప్రత్యేకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ భాగ్యం లేని వారికి అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం. దేవా, మీ లేఖనాలను మేము చదివినప్పుడు అది మాకు ఎంతో మేలు చేస్తుందనే ఉద్దేశం మొదట మా మనసులో ఉండాల తండ్రి. ఆ ఉద్దేశం కలిగించి మమ్మను అభివృద్ధి పరిచి మీరే ఘనత పొందమని వాక్యం బోధించిన వారి కొరకు తండ్రి, ఇలాగూ నడిపించిన వారి కొరకు, దీంట్లో ఉన్న సభ్యుల కొరకు, వారి వారి కుటుంబాల కొరకు ప్రత్యేకంగా మీ సన్నిధిలో ప్రార్థన చేయుచున్నాం. సమస్తమైనటువంటి ఆశీర్వాదములను, జ్ఞానమును, వివేకమును, సహనమును, ఓర్పును మాకు అనుగ్రహించి ప్రత్యేకంగా బలమును, శక్తిని ప్రసాదించి మా గృహాలలో సర్వ సమృద్ధిని అనుగ్రహించి సాతానికి, శోధనకి, అల్లరికి దారి లేకుండా దయ చూపించి మీరే ఘనత పొందమని, రేపుటి దినము కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి. అందరికీ వందనాలు. ఆమేన్ అన్న. ఆమేన్.